హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు రామకృష్ణ. ప్రస్తుతం మనతో పాటు గెస్ట్గా ఉన్నారు రామబ్రహ్మం గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, నాకు ఒక డౌట్ ఉంది. సాక్షి పేపర్లో అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటున్నారు. మరి నిజంగా చేస్తా అంటారా? మరి ఎందుకు వాళ్ళు అలా రాశారు? సాక్షే వక్రాక్షి అవినీతి పుత్రిక, అవినీతి సొంత పుట్టిన పత్రిక అది. దాని వక్రాక్షి రాతలు అట్టాగా ఉంటాయి. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండదు, అట్లా రాసుకుంటా పోతుంటారు. మనం వివరణ ఇచ్చుకుంటా పోవాల్సి వస్తుంది. అయినా మరొకసారి వివరణ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. వార్త ఏంటంటే ప్రైవేటీకరణపై ముందుకే ఎవరు చెప్పారు వీళ్ళకి? జగన్ రెడ్డి గారిని కల్లోకి వచ్చి చెప్పారు ఎవరన్నా? కేంద్ర మంత్రి ప్రైవేటీకరణ జరగదని చెప్పి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి పబ్లిక్గా చెప్పాడు. రాష్ట్రం నుంచి వెళ్ళిన మంత్రులు కూడా చెప్పారు. రామ్మోహన్ నాయుడు చెప్పాడు, ముఖ్యమంత్రి గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు, నారా లోకేష్ గారు చెప్పాడు. అందరూ ప్రకటించారు ప్రైవేటీకరణ జరగదని చెప్పే సుమారుగా 12,000 కోట్ల ప్యాకేజ్ తీసుకొచ్చారు. 12,500 కోట్ల రూపాయల ప్యాకేజ్ అది. దాన్ని తీసుకొచ్చి దాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటే, నడుపుతూ ఉంటే ఈ వక్రాక్షరాలు ఇట్లా ఉంటాయి. వాళ్ళకి సిగ్గు శరం ఉండదు. సిగ్గుమాలను రాతలు రాసుకుంటా ఆ పేపర్ని దిగజారిపోయిన ఆ పేపర్ని అమ్ముకునే ప్రయత్నం చేసుకుంటారు వాళ్ళు. సరే, ఓకే సార్. అసలు వాళ్ళు ఏం రాశారు, అసలు అది నిజమే కదా ఒకసారి చూద్దాం సార్. విశాఖ స్టీల్ ప్లాంట్ పై మారని కేంద్రం వైఖరి. ఎందుకు మారుద్ది? వాళ్ళు ప్రకటించారు స్పష్టంగా. ఇందాక చెప్పినట్టు మంత్రి గారు స్పష్టంగా ప్రకటించారు, ప్యాకేజీ ఇచ్చారు. విశాఖపట్నం ప్రైవేట్ పరం కాదని చెప్పి ఆయన హామీ ఇచ్చాడు. అదే రాశాడు ఇక్కడ పైన హెడ్డింగ్ అండి, విశాఖ స్టీల్ ప్లాంట్ పై మారని కేంద్రం వైఖరి అంటే అదే. మంత్రి ప్రకటించినాక ఎందుకు మారద్ది? ఈ దిక్కుమాల రాతలు తప్ప. పెట్టుబడుల ఉపసంహరణ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేది లేదు. ఈ ఎవరు చెప్పారు? ఇది తప్పుడు రాతలు కదా ఇవి. దీని మీద కోర్టుకు వెళ్ళాలి. ఉక్కు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రశ్నకు దీపం సమాధానం. ఆ ప్రధాన కార్యదర్శి ఎవరు? ఈ దీపం ఎవరు? దీపం ఏంటి? ఇది దీపం కొత్తగా పథకం పెట్టాడు జగన్ రెడ్డి. ఏమన్నా సాక్షి దీపం పథకం అని పెట్టాడా జగన్ రెడ్డి? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేది లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి తేల్చెప్పింది. ఆయనేమో ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు స్పష్టంగా చెప్పాడు ప్రైవేటీకరణ జరగదు అని. పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు స్పష్టంగా చెప్పాడు ప్రైవేటీకరణ జరగదు. అది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర గుండెకాయ అది. దాన్ని ఎందుకు వదులుకుంటారు? ఈ దిక్కుమాల రాత్రులు కాకపోతే. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలుమార్లు చెప్పారు ప్రైవేటీకరణ జరగదని. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలాసార్లు చెప్పాడు. ఆయన నారా లోకేష్ చాలాసార్లు చెప్పారు ప్రైవేటీకరణ జరగదు అన్నాడు. జరగదు. ప్రైవేటీకరణ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. ఎవరు స్పష్టం చేశారు? ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్, దీపం అంట. దీపానికి అర్థం ఇదనమాట. దీపం అంటే కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్. దానికి దీపానికి సంబంధం ఏంటి? దీపం అని జగన్ రెడ్డి రాత్రి కళ్ళ వచ్చి ఉంటుంది. ఏదో దీపం ఉంటుంది కదా, ఇళ్ళలో పెట్టుకుంటాం కరెంటు పోయినప్పుడు. జగన్ రెడ్డి ఇంట్లో కరెంటు ఉండదు, పవర్ కట్ అయి ఉంటుంది. అప్పుడు దీపం పెట్టుంటారు. ఆ దీపం పేరు ఇక్కడ రాశారు. కార్యదర్శి అజయ్ నాగపాల్ స్పష్టంగా వెల్లడించారండి. ఎవరు ఈ నాగపాల్? కార్యదర్శి అయితే ఉండొచ్చు, మంత్రి అనుకుంటే ఎట్లా చెప్తాడు ఆయన? అది కూడా ఏదో ఫేక్ లెటర్ అయి ఉంటుంది. ఫేక్ వార్త రాశారు, అయిపోయింది. ఇప్పుడు ఈ నాగపాల్ కానీ లేదంటే ఉక్కు శాఖ మంత్రి ఆయన పేషి నుంచి కానీ దీని మీద వివరణ కోరి కేసు వేయాలి సాక్షి మీద. అప్పుడు వీళ్ళ బండారం బయటపడుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఏమైనా మారిందా అని వీడు ప్రశ్నిస్తే ఆ దీపం చెప్పిందండి వచ్చేళ్ళ కళ్ళలో. తెలియజేయాలంటూ విశాఖ ఉక్కు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి పాడి త్రినాథరావు ఈ నెల 2వ తేదీన దాఖలు చేసిన దరఖాస్తుపై స్పందిస్తూ లేఖ పంపారంట. అంటే ఈ త్రినాథరావు లేఖ రాస్తే దానికి దీపం స్పందించి గాల్లో లేఖ పంపించింది. అది గాలి వార్త. దీనికి సంబంధించి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ CCEA తీసుకున్న నిర్ణయంలో ఇప్పటి వరకు ఎటువంటి మార్పు లేదని ఈ నెల 18వ తేదీన రాసిన లేఖలో స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ తీసుకున్న నిర్ణయంలో ఇప్పటి వరకు ఎటువంటి మార్పు లేదని ఈ నెల 18వ తేదీన రాసిన లేఖలో స్పష్టం చేశారు. ఏ నిర్ణయం రాయాలి కదా.
ఏదైతే దీపం చెప్పారో ఆ దీపం వీళ్ళకి చెప్పాలి కదా, ఏం నిర్ణయం లెటర్ ఒకటి పెట్టాలి కదా ఇక్కడ. ఇప్పుడు వీళ్ళు లెటర్ రాశారు, ఆయన వీళ్ళకి సమాధానం చెప్పాడు, ఆ లెటర్ ఇక్కడ వేసి ఈ వార్త రాస్తే జనాలకు అది చదవటాకు లేకపోతే చూడటాకు బాగుండేది. అదేమి లేకుండా గాలి వార్త రాశారు దీపం పెట్టి. తద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ తాత్కాలికమేనని, అది ఉద్యోగుల పెండింగ్ జీతభత్యాలు స్వచ్ఛంద పదవీ విరమణల కోసమేనని తేలిపోతుంది. అంటే జగన్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు అన్ని వేల కోట్ల రూపాయలు ఉద్యోగాల జీతభత్యాలు పెండింగ్ పెట్టాడా? సిగ్గుండాలి కదా రాసుకోవటానికి. ఒక పక్క ప్రైవేటీకరణ ఒప్పుకుందే జగన్ రెడ్డి, ప్రైవేటీకరణ చేసి 35,000 ఎకరాలు తనకు కావాల్సిన కట్టపెట్టమని చెప్పి కోరుకుని దాంట్లో 8,000 కొట్టేయడానికి సిద్ధమయ్యాడు జగన్ రెడ్డి. ఇప్పుడు అది నెరవేరపోయేటప్పటికి ఇప్పుడు కుళ్ళంతా దీపం అంటే గాలివాతలు రాసుకుంటున్నాడు. సార్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇక్కడ చూద్దాం, ఇంకేదో ఉంది, ఇంకా చాలా ఉంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవాలంటూ అటు కార్మిక సంఘాలు ఇటు వైఎస్ఆర్సీపీ గట్టిగా పోరాడుతున్న విషయం తెలిసిందంట. ఎవరితో పోరాడుతున్నా గట్టిగా జగన్ రెడ్డి యలంక ప్యాలెస్లో కూర్చుని కాంగ్రెస్ కాళ్ళు పట్టుకుని బతిమాలుకుంటున్నాడు, దాన్ని మీ పార్టీలో చేర్చుకోండి బాబు, నాకు అటు దిక్కు మొక్కు లేకుండా అయిపోయినా నా ఆస్తులు మొత్తం దొబ్బేస్తున్నారు అక్కడ అని చెప్పి కాళ్ళు పట్టుకుని బతిమాలుతున్నారు. సార్ నెలకు ఒకసారి బెంగళూరు నుంచి ఇక్కడికి వస్తున్నారు, బట్ ఇలాగా ఈ పోరాటాలు చేస్తున్నట్టు మనకేం తెలియదు సార్, మరి ఇందులో ఎందుకు రాశారంటారు అలాగా? అసలు ఎప్పుడు పోరాటం చేశాడంటే విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం చేయమని చెప్పి కోరిందే జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని. ఈయన కోరిన మీదనే వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ ఒప్పుకున్న దాన్ని తిరగొట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టుబట్టి ఆపి దానికి ప్యాకేజ్ ఇప్పించి దాన్ని గాడిలో పెడుతున్నారు. దిక్కుమాల రాత అట్టాగా ఉంటుంది వైఎస్ఆర్సీపీ వాళ్ళది. ప్యాకేజీ ప్రకటించగానే కూటమి పార్టీలు సంబరాలు జాక. ఇప్పుడు ప్యాకేజ్ ప్రకటించారు, స్టీల్ ప్లాంట్ ఆగుతుంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల కింద మనం చెప్పుకున్నాం. అలాంటి ప్రాజెక్ట్ని ప్రైవేట్ పరం కాకుండా ఆపినప్పుడు సంబరాలు చేసుకోకుండా ఇంట్లో ఏడుతో కూర్చుంటారేంటి? ఏడుతో కూర్చోరు కదా జగన్ రెడ్డి లాగా, సంబరాలే చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి లాగా ఏడుతో కూర్చోవాలంటే ఆ ప్రైవేట్ పరం కాకుండా ఆగిపోయింది కాబట్టి ఆయన ఏడుతో కూర్చున్నాడు. ప్రైవేట్ పరం కాకుండా ఆపుకున్నారు కాబట్టి వీళ్ళు సంతోషంగా ఉన్నారు. స్టీల్ ప్లాంట్కు కేంద్రం 11,400 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన వెంటనే టీడీపీ కూటమి నేతలు పోటీపడి సంబరాలు చేసుకున్నారు. మరి వాళ్ళు ప్యాకేజీ ఇప్పించుకున్నప్పుడు సంబరాలు చేసుకోక ఇందాక చెప్పినట్టు ఏడుతో కూర్చున్నారు జగన్ రెడ్డి లాగా. ఇదంతా చంద్రబాబు ఘనత అంటూ టీడీపీ టపాసులు కాల్చగా అంతా పవన్ వల్లేనంటూ జనసేన డంకా మోగించింది. డబుల్ ఇంజిన్ సర్కారు వల్లే ఇది సాధ్యమైందని సీఎం చంద్రబాబు ఘనంగా చెప్పుకోగా ప్యాకేజీతో వేల కుటుంబాల్లో కొత్త ఆశ చిగురించిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇప్పుడు ఇక్కడ కూటమి అంటే 3 పార్టీలు, బీజేపీ, టీడీపీ, జనసేన. 3 పేర్లు రాయకుండా 2 పేర్లు రాయటం ఏంటి? ఎందుకు జగన్ రెడ్డికి అంత వణుకు? ఈ సాక్షికి ఎందుకు అంత భయం? 3 రాయొచ్చు కదా. అందులో డబుల్ ఇంజిన్ అని కూడా పేర్కొంటున్నారు. డబుల్ ఇంజిన్ నర్మగర్భంగా రాశాడు, డైరెక్ట్గా రాయటానికి భయం ఎందుకు? భారతిరెడ్డి నిర్వహించే సాక్షి పత్రికకి మోడీ పేరెత్తడానికి బీజేపీ పేరెత్తడానికి అంత వణుకెందుకు? పేరెత్తాలి కదా. అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదని ప్యాకేజీ ప్రకటించిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయంట. ఏం స్పష్టం చేస్తున్నాయి? జగన్ రెడ్డి లోపలేయడానికి స్పష్టం చేస్తున్నాయి పరిణామాలన్నీ. జగన్ రెడ్డిని తీసుకెళ్లి తిహార్ జైల్లో కూర్చోబెట్టాకే కేంద్రం కూటమి ప్రభుత్వం రెడీగా తయారవుతుందని స్పష్టం చేస్తున్నాయి. ఈ వార్తలు రాయటానికి వెనక నేపథ్యం అదే. ఆడలేక మధ్యలో ఓడినట్టు చేసిన అక్రమాలు, దోసుకున్న దోపిడీని తప్పించుకోలేక ఆ కేసులో ఇరుక్కుని లోపలికి ఎప్పుడు వెళ్తాడని చెప్పి వీళ్ళు చూస్తున్నట్టున్నారు పత్రికాళ్ళు. 1,150 మంది ఉద్యోగులకు విఆర్ఎస్ అమలుతో పాటు 3,500 మంది కాంట్రాక్ట్ సిబ్బందిని తొలగించేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై పోరాడుతున్న కార్మిక సంఘాలను అణచివేసేందుకు షోకాజ్ నోటీసులు జారీ లాంటి చర్యల ద్వారా ప్రైవేటీకరణ వైపే కూటమి పార్టీలు అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇక్కడ ప్రాజెక్టు స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. కూటమి పార్టీలకి ఏ సంబంధం? కూటమి పార్టీ అంటే బీజేపీని రాయాలి కదా. కేంద్రం ఉంది బీజేపీ, ఎన్డీఏ గవర్నమెంట్, వాళ్ళని రాయాలి కదా. కూటమి పార్టీ అడుగులు వేయటువంటి ఎంతసేపు టీడీపీ మీద జనసేన పడి ఆడటం తప్ప, వాళ్ళిద్దరి మధ్యలో పొలలు పెట్టి పబ్బం గడుపుకునే ప్రయత్నం తప్ప ఈ రాట్ల అర్థం ఉందా?
తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ లిఖితపూర్వకంగా తన అభిప్రాయం మారలేదని అధికారికంగా వెల్లడించింది. దీనిపై కూటమి పార్టీల నేతలు కిమ్మడం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియను పూర్తిగా నిలిపివేయడంతో పాటు బొగ్గు గనులున్న శైలిలో విలీనం చేయడం ద్వారానే సమస్యకు పరిష్కారం లభిస్తుందని కార్మికులు, కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ఇది శుద్ధ అబద్ధం. శైలిలో కలపమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. శైలిలో కలిపితే ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం లేదని ఆ ఒప్పందంతోనే ఆ ప్యాకేజ్ ఇప్పించి శైలిలో కలపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అది తెలిసి ఈ దిక్కుమాల రాత్రం రాస్తుంది. రేపు ఏంటంటే నేను చెప్పబట్టే, నా సాక్షులు రాయబట్టే కేంద్ర ప్రభుత్వం భయపడిపోయి జడిసిపోయి శైలిలో కలిపారని చెప్పుకుంటాకి ఈ వార్త రాశారు. ఇప్పుడు ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను పూర్తిగా నిలిపివేస్తున్నామన్న ప్రకటన కేంద్రం నుంచి వచ్చే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేస్తూ వస్తున్నాయి. కార్మికులు, కార్మిక సంఘాలు మేము పోరాటం ఆపమని చెప్పారంట. ఈ దిక్కుమాల ఎడిటర్ ఎవడో కానీ ఆ దిక్కుమాల రాసే ముందు కేంద్ర ఉక్కు శాఖ మంత్రిని వివరణ తీసుకోవాలి. ఆయన స్పష్టంగా అన్నాక కూడా ఇంకా రాశారంటే అతను ఎడిటరే కాదు, ఏదో పేటీఎం కూలీ రాసినట్టు ఉంది. అది ఈ పేపర్లో ఈ ఆర్టికల్ని ఒక ఎడిటర్ రాసినట్టు లేదు. ట్విట్టర్లోనో ఫేస్బుక్లో ఒక పేటీఎం కూలీలు ఉంటారు కదా, స్క్రిప్ట్ రాసి రాస్తారు, అట్లా రాసినట్టు ఉంది ఇది. కార్మిక నేతలకు బెదిరింపులు. ప్యాకేజీ ప్రకటించిన తర్వాత కూడా ఉక్కు ఉద్యోగులు ఇంకా 2 నెలల జీతాలు పెండింగ్లోనే ఉన్నాయి. ప్లాంట్ తేరుకోగానే ప్రైవేటీకరణ చేసే ప్రమాదం ఉందన్న ఆందోళన కార్మికుల్లో వ్యక్తం అవుతోంది. 2 నెలల జీతాలు పెండింగ్ అంటే దిక్కుమాల జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పరిపాలన చేసినా కూడా ఎన్ని నెలలు పెండింగ్ ఉంటే ఇంకా 2 నెలలు బాకీ ఉంటుంది. అంటే జగన్ రెడ్డి దిక్కుమాల పని అట్ట ఉంది. కార్మికుల గొంతు నొక్కేందుకు పోరాట కమిటీ నేత అయోధ్యరామ్కు జారీ చేసిన షోకాజ్ నోటీసులను యాజమాన్యం ఉపసంహరించుకోవాలని సంఘాలు, వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తున్నా ఇంతవరకు స్పందించలేదు. ఆ కేసు ఏంటో తెలియదు, అతని మీద ఎందుకు షోకాజ్ నోటీస్ జారీ చేశారో తెలియదు. ఆ వివరణ ఉంటే బాగుండేది. ఇక వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తున్నా ఇంతవరకు స్పందించలేదంట. అక్కడ వైసీపీ పార్టీనే లేదు. ఉత్తరాంధ్ర నుంచి, విశాఖపట్నం నుంచి ఈ స్టీల్ ప్లాంట్ ఎక్కడ ఉందో ఆ పెందుర్తి నుంచి 1,00,000 ఓట్ల మెజార్టీతో టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ యాదవ్ గెలిచాడు. అంటే ఏంటి అర్థం? ఈ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రాలే. కనీసం డిపాజిట్లు కూడా రాకుండా తరిమి కొడితే ఇదే ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు ఆ ప్రాంతం తరిమి కొడితే పారిపోయిన కంట డిమాండ్ చేస్తారంట. వీళ్ళు ఎవరు డిమాండ్ చేస్తారో తెలియట్లా. వీఆర్ఎస్ తొలగింపుల పర్వం. స్టీల్ ప్లాంట్లో ఉద్యోగుల స్వచ్ఛంద పదవీ విరమణ వీఆర్ఎస్. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. రిటైర్ అయిపోయిన వెళ్ళిపోతుంటారు బయటికి. దానికి సంబంధం ఉంది. ఇప్పుడు 50 ఏళ్ళు 55 ఏళ్ళు ఉంటుంది రిటైర్మెంట్ ఏజ్. కాంట్రాక్ట్ కార్మికుడు అయినంత మాత్రాన వయసు పెరిగిపోతే తీసేయాలని లేదు కదా, రిటైర్మెంట్ ఉంటుంది కదా. వాళ్ళకి కూడా అదే పరిస్థితి ఇక్కడ. ఇప్పటికే 1050 మంది ఉద్యోగులు వీఆర్ఎస్ పొందేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఆ ఎంప్లాయీస్ వీఆర్ఎస్కి అప్లై చేసుకుంటే వీఆర్ఎస్ ఇచ్చి పంపిస్తారు. బలవంతంగా వీఆర్ఎస్ ఎవరు కదా ఎవరు. రెండో దఫా వీఆర్ఎస్కు కూడా యాజమాన్యం సిద్ధమవుతాడో తెలుస్తోంది. వెళ్ళేవాళ్ళు ఉంటే సిద్ధమవుతారు, దాని తప్పే ఉంది. దాంట్లో ఆ వార్త రాయాల్సిన అవసరం లేదు. ఇక కాంట్రాక్ట్ కార్మికులను ఇష్టారాజ్యంగా తొలగిస్తూ ఇప్పటికే 364 మందిపై వేటు వేశారు. మొత్తం 3,800 మంది కాంట్రాక్ట్ కార్మికులపై కత్తి వేలాడుతోంది. ఈ పరిణామాలన్నీ గమనిస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి కూటమి ప్రభుత్వం కొమ్ము కాస్తున్నట్టు స్పష్టమవుతోంది. ప్రైవేటీకరణ చేయదలుచుకుంటే 12,500 కోట్లు ఎందుకు ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్? ఇప్పుడు అమ్మేసే కంపెనీకి ఎవరైనా పెట్టుబడి పెడతారా మళ్ళీ? వైఎస్ఆర్సీపీ దీర్ఘకాలిక పోరాటం ఇది పచ్చి బూతు, మరి దారుణం అసలు ఈ వార్త. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి ఒకే విధానాన్ని అనుసరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తన ప్రకటనను వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేసింది. వైఎస్ఆర్సీపీ దీర్ఘకాలం పాటు ఒత్తిడిని కొనసాగించడంతో ప్రైవేటీకరణపై కేంద్రం అడుగు ముందుకు వేయలేకపోయింది. ఎంతకంటే బూత్ ఏముండదు. జగన్ రెడ్డి దిక్కుమాలిన పరిపాలనతో వాళ్ళని వెళ్ళి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపాడు. ఆదాని వాళ్ళకి ఎవరికి అమ్మమని చెప్పి బ్రోకరేజ్ చేసిందే జగన్మోహన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వానికి ఆదానికి మధ్యలో బ్రోకరేజ్ జగన్మోహన్ రెడ్డి. దాంట్లో ఒప్పందం ప్రకారం 8,000 ఎకరాలు అంత అడిగాడు, అతను ఇస్తానని అంటున్నాడు. దాన్ని అడ్డుకున్నారు వీళ్ళు. ఇప్పుడు అది ఏడుపు. ఈ వార్త సారాంశం అది. నీకు ఈ అందగాడు ఎవరు చూద్దాం ఒకసారి.
స్టీల్ ప్లాంట్ కార్మికులు స్థానిక ప్రజలను కొంతకాలంగా రాజకీయ నాయకులు మోసం చేస్తున్నారు. ప్రైవేటీకరణ ఆగడం లేదని మేము చెప్తూనే ఉన్నాం. 2021లో ఇచ్చిన ప్రకటనను వెనక్కి తీసుకోలేదు. అది వెనక్కి తీసుకున్నంత వరకు ప్రైవేటీకరణ కత్తి విశాఖ స్టీల్పై వేలాడుతూనే ఉంటుందని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. నాకు ఇచ్చిన సమాచారంతో ఇది నిజమని తేలిపోయింది. విశాఖ స్టీల్ ప్లాంట్పై ఉక్కు శాఖ మంత్రి నుంచి అందరూ మోసం చేస్తూనే ఉన్నారు. 2021లో చేసిన ప్రకటనను వెనక్కి తీసుకుని స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయబోమని ప్రకటించాలి. జనరల్ సెక్రటరీ అంట విశాఖ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ పాడి త్రినాథరావు. ఇక్కడ ఈయన ఏమంటాడు, ఈయన ఉక్కు శాఖ మంత్రి నుంచి అందరూ మోసం చేస్తున్నారు అంటాడు. ఎందుకు చేశారు, ఏం చేశారు? 21లో ప్రకటన చేసిన ప్రకటన వెనక్కి తీసుకుని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయబోమని ప్రకటించాలంట. మరి ఉక్కు శాఖ మంత్రి కదా ప్రకటన చేసింది మొన్న. ఈ దిక్కుమాల యూనియన్ లీడర్ అయ్యాడు. దిక్కుమాల స్టేట్మెంట్ కాబట్టి శ్రీనాథరావు ఉక్కు శాఖ మంత్రి ప్రకటన చేశాడు కదా మొన్న ప్రైవేటీకరణ జరగదని చెప్పి. ఇప్పుడు ఎట్లా ఇస్తాడు స్టేట్మెంట్? అందులో 2021 అంటే జగన్ గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడే ఇందాక చెప్పే కదా, జగన్ రెడ్డి బ్రోకరేజ్ చేసి ఇద్దరికి ఒప్పందం కుదిర్చే ప్రయత్నం చేశాడని చెప్పి. మరి ఆ రోజు అడగడం పెద్ద మనిషి ఎవడు ఎందుకు వచ్చాడు తెర మీదకి? పైగా ఉక్కు శాఖ మంత్రి అంటాడు. ఉక్కు శాఖ మంత్రి మనం ప్రకటన చేశాడు కదా ప్రైవేటీకరణ జరగదని. అది ఎట్లా ఉంటాయి ఇక్కడ వార్తలు. ఉపసంహరించవలసిందే అయోధ్య రామ్ అంట. ఈయన ఎవరో మరి. స్టీల్ ప్లాంట్ ప్యాకేజీ ఇచ్చాం, ప్రైవేటీకరణ కొనసాగుతుందంటే కుదరదు. ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాల్సిందే. ప్లాంట్ పరిరక్షణ కోసం మా పోరాటం కొనసాగుతుంది. స్టీల్ ప్లాంట్ని శైలిలో విలీనం చేసి సొంత గనులు కేటాయించాలి. ఉద్యోగులు కాంట్రాక్ట్ కార్మికులను కుదిస్తూ తీసుకున్న నిర్ణయాలను ఉపసంహరించుకునేలా కేంద్రంపై టీడీపీ కూటమి సర్కారు ఒత్తిడి తేవాలి. ఇక్కడ టీడీపీ సర్కారు ఒత్తిడి తేవాలన్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి తేవాలని ఎక్కడ చెప్పలే. ఈయన గౌరవ అధ్యక్షుడు అంట ఎక్కడ మరి అయోధ్యరాము. స్టీల్ ప్లాంట్ స్టైల్లో విలీనం చేసి స్టీల్ ప్లాంట్ స్టైల్లో విలీనం చేయడానికే టీడీపీ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. అది అట్లా జరుగుతుంది, జరగబోతుంది తెలిసి నాటకాలు వీళ్ళంతా. ఇప్పుడండి ఈ పేపర్ కటింగ్లు చూపించుకుని అక్కడ పప్పం కట్టుకుంటారు కార్మికుల దగ్గర. సరే, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుందని మనం ఇక్కడ దీంట్లో చూస్తే తప్ప బయట ఎక్కడ కూడా వార్త రావట్లేదు, ఎటువంటి ప్రచారం కూడా లేదు. మరి ఎలా రాయడానికి మరి ఇది నేరం కదా సార్? మరి లేని వార్తలను ఇక్కడ పెట్టి రాసుకోవడం అనేది. దీని మీద కేంద్ర ప్రభుత్వం లేదా ఉక్కు శాఖ మంత్రి సీరియస్ తీసుకుని కేసు పెట్టాలి, వివరణ కోరాలి. పేపర్ని ఈ సాక్షులు రాసిన ఆర్టికల్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు వివరణ కోరాలి. లేదంటే రాష్ట్ర ప్రభుత్వం వివరణ కోరి వాళ్ళ మీద కేసు పెట్టాలి. తప్పుడు వార్త రాసినందుకు కోర్టులో నిలబెట్టాలి వాళ్ళని. ఎన్నిసార్లు కోర్టు పిలిచినా ఈ సాక్షికి సిగ్గుసారం ఉండదు. దిక్కుమాల పత్రిక అట్లా రాస్తానే ఉంటుంది. వాళ్ళకి కూడా చిరాకు వేసి దాన్ని వదిలేశారు. అంటే ఇది టిష్యూ పేపర్. ఇప్పుడు మీరు టిష్యూ పేపర్ ఏం చేస్తారు, చెమట పట్టి తుడుచుని పక్కన పడేస్తారు. ఇప్పుడు ఈ సాక్షి పేపర్ ఏమైంది, పాన్ డబ్బాల్లో బడ్డీ కొట్లో చాయ్ బోర్డుల దగ్గర పేపర్ పొట్లాలు చుట్టూ వాడుకుంటున్నారు దీన్ని. అంతకుమించి ఎందుకు పనికిలేదు ఇది. అందుకని చెప్పి ఇష్టం వచ్చిన వార్తలు రాసుకుంటారు. మైండ్ చెడిపోయింది వాళ్ళకంతే. సో చూసారు కదా, పేపర్ ఉంది కదా అని ఇష్టానుసారంగా రాయడం కాదు. నిజంగా ఇవన్నీ నిజాలు అయితే ఇలా మీరు రాసుకోవడం కాదు. మీకంటూ అసెంబ్లీలో ఒక స్థానం ఉంది. సో అక్కడికి వచ్చి వాదించండి. మీకు ఇచ్చిన ఆ కొద్దిపాటి సమయంలోనే వాదించి తెలుసుకోండి. అంతేకాకుండా మాకు పత్రిక ఉంది కదా అని ఏది పడితే అది రాస్తానంటే ఇలాంటి పెద్దలు అయితే ఊరుకోరు. ఒకవేళ నిజంగా ఇది నిజమనుకుంటే నిరూపించండి.